యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగములో పాపమును విడిచిపెట్టుడి అనేటువంటి అంశం మీద మీకు తెలియజేస్తున్నాను. పాపము నీ చేతిలో, యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో, పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. పాపమును చేతిలో నుండి చూసి నీవు దానిని విడిచిన ఎడల అంట. నీ పాపమును నీ చేతిలో నుండి వదిలివేయాలంటున్నాడు. పాపము చేయటానికి మనుషుడు తన చేతులు ఉపయోగిస్తాడు. అంటే పాపము చేయటానికి మనుషుడు తన చేతులు ఎలా ఉపయోగిస్తాడు? హత్యలు చేయటానికి, మనుషులను కొట్టడానికి, మనుషులను చంపటానికి, మనుషులను హింసించటానికి, తరచుగా మనుషుల మీద చెయ్యి వేసుకోవటానికి వారు పాపము చేయటానికి తమ చేతులు ఉపయోగిస్తారు. అందుకే ఆయన అంటున్నాడు, పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిన ఎడలా, నీ గుడారమనబడినటువంటి ఈ దేహములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. పాపమును నీవు విడిచిపెట్టనంత కాలము నీవు సంతోషముగా ఉండలేవు. అది నిన్ను చంపేస్తుంటుంది. అందుకే అంటున్నాడు, వారు రక్తము కారునంతగా పరిగెత్తుతున్నారు పాపము చేయటానికి. ప్రపంచంలో చూడండి, చాలామంది వారు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నా కూడా పాపమును వదిలిపెట్టవట్లేదు. వారు ఎందుకంటే వారు పాపమునకు దాసులైపోయి ఉన్నారు. ఐజయా 55వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, తమ తలంపులను మానవలెను అంటున్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను అంటున్నాడు. వారు ఎటువంటి మార్గములో ఉన్నారు? పాపపు మార్గములో దాన్ని వదిలివేసి నూతనమైన మార్గము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలోనికి రావాలి. వాళ్ళ తలంపులను మానవలను. వాళ్ళ యొక్క ఆలోచన కూడా పాపముతో నిండిపోయి ఉన్నది. హృదయ తలంపులు పాపముతో నిండిపోయి ఉన్నది. పాపమనగా అర్థం ఏంటంటే హృదయము దోష ఆరోపణ చేయటమే పాపము అని అర్థము. మానవుని యొక్క తలంపులు కేవలము చెడ్డవి. నీవు దొంగతనము చెయ్యవలసినటువంటి అవసరత లేదు. దొంగతనము చెయ్యాలని ఆలోచన రావటమే పాపము. వ్యభిచరించవలసినటువంటి అవసరత చెయ్యకపోయినా కానీ మోహపు చూపు చూస్తేనే పాపము. హత్య చెయ్యకపోయినా కూడా ద్రోహి అని అంటేనే నీవు నరహంతకుడవు. ఆ యొక్క పాప స్వభావమును, పాప ఆలోచనను, పాప తలంపులను నీవు మానివేయాలని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, 23వ వచనంలో, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ పాపమును వదిలిపెట్టి దేవుని పోలికగా సృష్టించబడిన మనము, ఏ మనుషుడైతే ఆదాము పాపము చేసి దేవుని యొక్క పోలికను, ఆ యొక్క స్వారూప్యమును కోల్పోయాడో, దేవుడు తన కుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా మనకు ఆయన స్వారూప్యము కలుగ చేసెను. అందుకే అంటున్నాడు, దేవుని పోలికగా
సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈ పాపమును ఎప్పుడు మనం వదిలిపెడుతున్నామంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యము విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువారి ద్వారా బాప్తిసము ద్వారా పాతి పెట్టబడి ఆయనతో సమాధి చేయబడి ఆయనతో తిరిగి లేపబడినప్పుడు ప్రాచీన స్వభావమును వదిలి నవీన స్వభావమును ధరించుకున్నప్పుడు ఏ మనుషుడైతే దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలికను కోల్పోయాడో అది క్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనం అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉండగా దేవుడు ఆయన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించెను. ఆయన కుమారుని ద్వారా ఎలా బ్రతికించాడంటే, క్రీస్తు ప్రభువారు మన కోసము మరణించటము, సమాధి చేయబడటము, మన కోసము ఆయన హింసింపబడటము, ఆయన ద్వారా మనలను బ్రతికించాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగాను చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూశారండి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు పరిగెత్తాలట. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. పాపమును విడిచిపెట్టకుంటే నీవు పరిగెత్తలేవు. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసు వైపు తిరుగుచు, యేసు వైపు చూచుచు పరిగెత్తమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరుడా, నీవు ఇంకా పాపమును విడిచిపెట్టనంత కాలము నీ కుటుంబము ఆశీర్వదించబడదు, నీవు ఆశీర్వదించబడదు. నీ జీవితంలో ఇంకా నీవు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందాలంటే నీవు పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టనటువంటి వ్యక్తి ఆత్మీయ జీవిత ఎదుగుదల ఉండదు. పాపమును విడిచిపెట్టనటువంటి వ్యక్తి దేవునిలో నడవలేడు. పాపమును విడిచిపెట్టనటువంటి వ్యక్తి మళ్ళీ ఆ యొక్క రక్షణలో రక్షింపబడడు, నిత్య అగ్ని గంధకాలకు వెళ్తాడు. అందుకే బైబిల్ చెబుతుంది, దానిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు ఓపికతో మనము పరుగు పందెములలో పరిగెత్తాలి. ఇదే బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, అనేకులు బైబిల్ గ్రంథంలో లోకములో చాలామంది పాపము చేస్తూ పాపమునకు దాసులై ధనము కోసము హత్య చేస్తూ, ధనము లేదని కుటుంబాలు విడిపోతూ, ధన వ్యామోహముతో కుటుంబంలో కలహములు వచ్చి తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు ఎందుకు ఇలా అయిపోతుందంటే వారికి ధనాపేక్ష కలిగి ఉండటము, పాపమును వదిలిపెట్టకపోవటము మనం చూస్తున్నాము.
సహోదరుడా, సహోదరుడా, నీవు ఎందుకు ఆశీర్వదించబడలేదు? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. నీ నీతిని బట్టి నీ కుటుంబం వర్ధిల్లును. నీవెందుకు ఆశీర్వదించబడలేదు? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వాదకరముగా ఉండలేదు అంటే, ఒకవేళ పేదరికానికి నీలో ఉన్నప్పటికీ కూడా నీవు పాపమును విడిచిపెట్టనంత కాలము నీ హృదయంలో సంతోషం ఉండదు. నీ హృదయంలో సంతోషము, ఆనందము ఎప్పుడు ఉంటుందంటే, నిజమైన శాంతి సమాధానాలు ఎప్పుడు ఉంటాయంటే, నీవు ఎప్పుడైతే పాపమును విడిచిపెడతావో అప్పుడు ప్రభువు, క్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటాడు. పాపము నీలో ఉంటే క్రీస్తు నీలో ఉండడు. క్రీస్తు నీలో ఉంటే పాపము నీలో ఉండదు. అందుకే ఒక మనుషుడు ఇద్దరు వ్యక్తులకు దాసుడు కాలేడు. ఒక మనిషి యొక్క హృదయములో సంతోషమును, ఆనందమును, సమాధానమును కోల్పోవటానికి, లేకపోవటానికి కారణము తన హృదయము పాపముతో నిండి ఉండుట. ఆ పాపమును ఇంకా విడిచి పెట్టకపోవటం వలనే వారు ఇంకా నాశనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. మీ అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.